అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే ఇంకా నేను మంచి రవా లడ్డు అనేది చేస్తున్నాను. రవా లడ్డు కోసం ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ మొత్తానికి ఘీలో అంతా ఫ్రై చేసి పెట్టుకున్నాను. ఇక్కడ రవ్వ కూడా నెయ్యి వేసి బాగా ఫ్రై చేస్తున్నానండి. రవ్వ అనేది మనము ఆపకుండా ఇలాగ ఫ్రై చేస్తూనే ఉండాలా. ఎక్కడైనా ఆపామనుకోండి కింద అడుగు అనేది పట్టేస్తుంది. మంట కొద్ది తగ్గించుకొని బాగా ఫ్రై చేయాలండి. రవ్వ అనేది బాగా వేగింది అనుకోండి కమ్మగా ఉంటాయి రవ్వ లడ్లు, సూపర్గా ఉంటాయి. రవ్వ లడ్డు కోసము పాలు అనేటివి గోరువెచ్చగా మరగబెట్టాలండి. పాలు అనేటివి ఎన్ని అని మనకు తెలియదు కదా, కొద్దిగా ఎక్కువగానే మరగబెట్టుకుంటే మనకు సరిపోయినంత మనం పాలు వేసి మనం లడ్లు చేసుకోవచ్చు. ఇక్కడ షుగర్ అయితే కనుక మనం కొద్దిగా పౌడర్ లాగా చేయాలండి. నేను 1/2 కిలో తీసుకున్నాను కదా, 1/2 కిలోకి నేను కొద్దిగా తగ్గించేసి షుగర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇది షుగర్ కూడా కొద్దిగా లావుగానే ఉందండి. చాలా మన ఏమంటారు మిసిరి అంటారు కదా, ఆ టైప్ ఉంది, లావు ఉంది చూడండి. షుగర్ చాలా ముక్కలు కిందికి చాలా బాగుంది. ఇది పౌడర్ చేద్దాం ఇప్పుడు. ఇందులోనే నేను ఇలాచి కూడా యాడ్ చేస్తున్నానండి. మనం మొత్తానికి మిక్స్ చేయాలి. ఇంకా రవ్వను షుగర్ ఇప్పుడు యాడ్ చేశాను కదా, మొత్తానికి కలిపేద్దాము. ఇప్పుడు రవ్వ షుగరు మొత్తానికి ఇలా కలిపేయాలి. మీరు తీపి బాగా తినాలనుకుంటే కనుక మీరు 1/2 కేజీకి 1/2 కేజీ వేయండి. తీపి అంత వద్దులండి, కొద్ది చాలా అంటే కొద్దిగా కొంతమంది తీపి ఎక్కువ తింటారు, కొంతమంది కొద్దిగా తగ్గించుకొని తింటారు. మా ఇంటి అయితే కనుక కొద్దిగా తగ్గించే తింటారు, అందుకనేసి కొద్దిగా తగ్గించి నేను ఇక్కడ షుగర్ అనేది యాడ్ చేశాను. మీరు షుగర్ వద్దు అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ బెల్లం కూడా వేసుకోవచ్చు. పౌడర్ చేసుకొని బెల్లం కూడా యాడ్ చేయొచ్చు. అనేటివి మనకు గోరువెచ్చగా వదిలేసి మరుగుతున్నాయి గుడక. స్టవ్ అనేది ఆపేస్తున్నాను. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలాగా కొద్దిగా వేడి తగ్గించేసి పాలు వేస్తానండి నేను. మనం కొద్దిగా పాలు అనేటివి వేడి తగ్గించిన తర్వాత ఇలాగ పాలు పోసేసి ఎక్కువ కాకుండా కొద్ది చూసుకోండి ఒకసారి. ఇదిగోండి మిగిలిచ్చాను కొద్దిగా, మనకు సరిపోలేదు అనుకోండి అప్పుడు మరీ ఎక్కువ వేసుకోవచ్చు.